చంటి చంచలమ్మ కేశవ దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి అయితే అంటూ కాళ్ళ మీద పడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏంటి చంటి, ఏం జరిగింది, ఎందుకు ఈ ఆశీర్వాదం అని చెప్పేసి అయితే అడుగుతూ తనని లేపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం మన ఇంట్లో చాలా పెద్ద పండగ జరగబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి పండగ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అదేం పండగ అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంటి అయితే ఇంకేం పండగ, మా అమ్మది మా నాన్నది పెళ్లి రోజు నేను ఘనంగా జరపాలి అనుకుంటున్నాను. ఈ ఇంట్లో నేనే చాలా సంతోషంగా చాలా ఘనంగా అయితే జరుపుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ వాళ్ళు అయితే చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఎందుకు చంటి ఇప్పుడు ఇవన్నీ అని చెప్పేసి అయితే చంచలమ్మ అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం లేదమ్మా, ఇప్పుడు నేను ఖచ్చితంగా మీ ఇద్దరి పెళ్లి రోజుని చాలా గొప్పగా జరపాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో చంటి ఇంట్లో నుండి బయటికి వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే ఏమండి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి అయితే చంటిని ఆపి మరి మనకి మనం అత్తయ్య మామయ్య పెళ్లి రోజుని జరపాలనుకుంటున్నాం కదా, అలాగే గిఫ్ట్ కూడా చాలా గొప్పదే ఇవ్వాలి, మరి అందుకే నేను ఒక గిఫ్ట్ అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఏంటి ఆ గిఫ్ట్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అదేనండి అత్తమ్మ నా తాళి కనిపించకపోతే తన తాళిని నాకు ఇచ్చింది కదా, అలాంటప్పుడు నేను కూడా తనకి అలాంటి తాళినే బహుమతిగా ఆ పెళ్లి రోజులో ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి అమ్మాయి గారు అలా మాట్లాడుతున్నారు, అంత డబ్బు మన దగ్గర ఎక్కడ ఉంది చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం నాకు తెలియదు చంటి, ఎలాగైనా సరే ఆ అత్తమ్మకి అదే గిఫ్ట్గా నేను ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో నివేద అయితే మేడ మీద నుండి అవన్నీ మాటలు వింటూ ఉంటుంది. ఏంటి చంచలమ్మకి ఇది గిఫ్ట్గా ఇస్తానంటుందా, ఆ తాళి ఎలా వస్తుందో, ఆ తాళిని గిఫ్ట్గా ఎలా ఇస్తుందో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం ఎలాగైనా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది.